ఈరోజు కదిరి మున్సిపాలిటీలో గత 6 నెలల కిందట ఒక 11 మంది రిటైర్డ్ కావడం జరిగింది. అలాగే ఈ డిసెంబర్ 31కి మళ్ళా ఒక 7 మంది కార్మికులు రిటైర్డ్ అవుతున్నారని చెప్పి నిన్న గ్రూప్లో పెట్టడం జరిగింది. మాకు సంబంధించిన క్లర్క్ గారు దయించి చనిపోయిన కుటుంబాలకు కావచ్చు, రిటైర్డ్ అయిన కుటుంబాలకు కావచ్చు ఉద్యోగ భద్రత కల్పించి కదిరి అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి కూడా ఈ కదిరి మున్సిపాలిటీ ముందర మేము ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో ఎక్కడైనా రిటైర్డ్ కార్మికులు ఉంటే ఆ రిటైర్డ్ అయిన కార్మికులకు ఉద్యోగాలు కల్పించి వాళ్ళ బిడ్డల ద్వారా పనులు చేయించుకుంటూ ఉన్నారు. అలాగే చనిపోయిన కుటుంబాలకు తక్షణమే వాళ్ళ కుటుంబంలో ఒకరికి జాబ్ ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నారు. దయించి చనిపోయిన కుటుంబాలకు, రిటైర్డ్ అయిన కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించి కదిరి అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. గతంలో ఎవరైతే చనిపోయినారో, ఎవరైతే రిటైర్డ్ అయినారో ఆ పోస్టులన్నీ తొందరగా వచ్చేటివి, ఇప్పుడు ఎందుకో రావడం లేదు. దయించి మా కార్మికుల పట్ల ఒక్కసారి పెద్ద మనసు చేసుకొని మా కార్మికులు ఎవరైతే రిటైర్డ్ అయినారో, చనిపోయినారో వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగం కల్పించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. గత 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి పనులు చేస్తున్న కార్మికులపై రిటైర్డ్ అనేది చాలా బాధాకరంగా ఉంది. అప్పుడెప్పుడు 20 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కిందట ఆధార్ కార్డులో 1, 1, 80, 70 ఏళ్ళ ఏజ్ వేసేయడము, యంగర్స్ కూడా రిటైర్డ్ చేయడము చాలా బాధాకరంగా ఉంది. దయచేసి ప్రతి ఒక్క కార్మికుడి ఆధార్ కార్డు పరిశీలన చేయండి. అలాగే ఆధార్ కార్డు పరిశీలన చేసి ఎవరైతే రిటైర్డ్ అయినారో వాళ్ళకి 60 ఏళ్ళు పూర్తిగా అయినాయో లేదా కనుక్కోవాల్సిన బాధ్యత కూడా ఈ ఆఫీస్ యాజమాన్యానికి ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. దయించి రిటైర్డ్ అయిన కార్మికులకు ఉద్యోగాలకు తక్షణమే కల్పించాలి. చనిపోయిన కుటుంబాలకు వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం కల్పించి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి కూడా ఈ కదిరి మున్సిపాలిటీ ముందు ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసినాం. దయించి మా కార్మికుల పట్ల ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసు చేసుకొని మాకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. గతంలో ఒక 4-5 నెలల కిందట హిందూపూర్ మున్సిపాలిటీలో రిటైర్డ్ అయినారు, చనిపోయినారు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, శాసనసభ్యులు డైరెక్ట్గా వాళ్ళకు ఉద్యోగం ఇప్పించి, చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగాలు ఇప్పించి, రిటైర్డ్ అయిన కార్మికులకు ఉద్యోగాలు ఇప్పించి యథావిధిగా వాళ్ళకి పనులకు పంపించడం జరుగుతూ ఉంది. ఈ కదిరి మున్సిపాలిటీలో దాదాపుగా 30,000 ఇండ్లు డైలీ మనకు హౌసెస్ పెరుగుతూ ఉన్నాయి. సంఖ్య పెరుగుతూనే ఉంది, కార్మికుల సంఖ్య తగ్గుతూ ఉంది. దయచేసి ఈ కార్మికుల సంఖ్య పెంచి మా కార్మికులందరినీ ఆదుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.